ప్రభుత్వాలు మారుతూనే వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటున్నారు. కానీ ఎవరికైతే పథకాలు అందాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం పథకాలు అందట్లేదని ప్రతి ఒక్కరూ కూడా వాపోతున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకునే అధికారి ఒక్కడూ లేదు అనేది ప్రజల మాటగా అయితే మనకు వినిపిస్తుంది. మనతో పాటు చిరు వ్యాపారస్తులు అయితే కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి అంటే ప్రభుత్వ పథకాలు ఎందుకు రావట్లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎందుకు ఉండట్లేదు, దీని మీద మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది ఉన్నారు. బట్ వచ్చుద్దా మాట్లాడితే ఏమన్నా వచ్చుద్దా మాకు మాట్లాడితే కాదమ్మా, అంటే మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, అధికారులు మారుస్తూనే ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. మరి మీ సమస్య వాళ్ళు ఏమైనా తీరుపుతారా మాకు? మా ముఖం చూస్తారా? ఓటేసినప్పుడు వస్తారు దగ్గరికి, ఓటేయి అంటారు. తర్వాత మా ముఖం చూడరు. నా మొగుడు అసలే లేవకుంటుండు. ఏమన్నా పింఛన్ అన్న వస్తుందా? మంచిగా ఉన్నోడికి పింఛన్ వస్తుంది, ఇల్లు వాకిలు ఉన్నోడికి కిరాయి వచ్చినోడికి పింఛన్ వస్తుంది. మాకు ఏది లేదు. ఎందుకు ఇక మేము మాట్లాడారు? ఎక్కడికి వెళ్ళలేదా? ఏమి ఫార్ములా అవన్నీ ఇవ్వలేదు? వెళ్ళినాం, ఫోటోలు దిగినాం, ఆఫీసులోకి వెళ్ళినాం, అన్ని చేసినాం, ఏమీ లేదు. ఎందుకు ఇక వేస్ట్గా మాట్లాడటం ఎందుకు? ఇదే చాకరీ. మీరు ఏమన్నా ఖర్చు పెట్టారా వాటి కోసం, అంటే పథకాల కోసం ఏం చేశారు, అసలు ఎవరికి ఇచ్చారు ఏంటి? తెలిసిన తీసుకొని పోయినాం ఇప్పిస్తానంటే వాడు ఇప్పిలే, ఇది రాదు. అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అధికారులు మారుతూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఇది వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. రెండు ప్రభుత్వాలకి తేడా ఏం చూసారు? ఆయన ఇప్పియలే, ఈయన ఇప్పియలే. ఆయన ఇప్పియలే, ఈయన ఇప్పియలే. ఉన్నోడికే ఇచ్చిండు. కేసీఆర్ అట్నే ఇచ్చిండు, ఈయన కూడా అట్నే చేస్తాడు ఉన్నోడికి. ఆ కంట్రోల్ బియ్యం తప్పనిచ్చి ఏమీ తింటలే మేము. గవర్నమెంట్ సొమ్ము కంట్రోల్ బియ్యం ఒక్కటే వస్తుంది. మరి ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టిస్తున్నాము, పేదలకు ఇల్లు ఇస్తున్నాము, అవి ఇస్తున్నాం అంటున్నారు కదా, వాటికి ఎవరైనా మిమ్మల్ని వచ్చారా? ఫోటో దిగిన మరి మమ్మల్ని రాసుకొని పోయారు, అవన్నీ చేశారు. మీకు ఇల్లు వస్తుంది అన్నారు. ఏది ఇల్లు లేదు, వాకిల్లు లేదు. ఏదమ్మా మరి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎవరికైనా అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ మీ మాటగా ఏం చెప్దాం అనుకుంటున్నారు? తల్లి ఏది అరిసి నోరు పోవటమే కానీ మాకేమి ఇయ్యరు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు, మాకు ఇయ్యరు. ఇక మేము అరవకుంటే ఈ కష్టం చేసుకుని బతకటమే, రెండోది ఏమి లేదు. అధికారులకి మీ మాటగా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పా? మాకు పేదోళ్ళంగా మాకు ఒక ఇల్లు ఇవ్వను. మేము గుడిమల్కాపురంలో ఉంటాం, పూలు అమ్ముకుంటున్నాం. మాకు ఒక 50 గజాలు చోటు ఇవ్వను. మేము గుడిసైనా వేసుకుంటాం, తాటాకులు గుడిసైనా వేసుకుంటాం. చోటిస్తే యాడనైనా చూపివని పోయి ఆడుంటాం. నేను అంకులు అసలే చేతగానోడు, నేనే మంచిగా ఉన్నా. మీరే పోషిస్తూ ఉంటారా ఇంటిని? అవునమ్మా, నేను తీసపోతేనే ఇల్లు వెళ్ళుద్ది. ఆయనకి నడుము ఆపరేషన్ అయింది, 4 బొక్కలు ఇరిగినాయి, నడుము ఆపరేషన్ అయింది, ఏం పని చేయలేవు. నేను చేస్తేనే వెళ్ళుద్ది. ఇంట్లో పిల్లలు ఎంతమంది అమ్మ? 2 కొడుకులు, 1 బిడ్డ. ఇక ఇదే మా చాకరీ, రెండోది ఏం లేదు. పూలు అమ్ముకొని పోతే రోజు 200, 300 వస్తాయి. ఇంక ఇదే బువ్వ బట్ట, ఇంక ఇదే ఏమి లేవు. ఆ కంట్రోల్ బియ్యమే వస్తాయి, ఒక 25 కేజీలు, ఏమి లేవు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే, అధికారులు మారుతూ వస్తున్నా సరే, మా గోడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని కూడా ఈ చిరు వ్యాపారస్తులు చెప్తున్నారు. చిరు వ్యాపారస్తులే అంటే కష్టపడితే కానీ పూట గడవని రోజులైతే ఇప్పుడు మనం చూస్తున్నాము. రేట్లన్నీ కూడా పెరిగిపోయినాయి, ఏది కొనాలన్నా కూడా రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో కూడా ఎవరైతే ఉన్నారో పేదలకు మేము ఆదుకుంటున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు పేదలకైతే ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి పథకం కానీ వాళ్ళకి ఎటువంటి సహాయం కానీ వాళ్ళు చేయట్లేదు అని కూడా ఇక్కడ కొంతమంది అయితే వాపోతున్నారు. మనం చూసుకుంటున్నట్లయితే మొత్తంగా ఎక్కడెక్కడ కొంతమంది మనం చూస్తున్నాము, అలా కనబడకుండా ఎంతమంది ఇలా ఇబ్బందులు పడుతున్నారనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు. మొత్తంగా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సింది పేద కుటుంబాలపైనే, మధ్యతరగతి కుటుంబాలపైనే, కానీ సంపన్నుల వైపు కాదు అని కూడా ప్రతి ఒక్కరూ అంటున్నారు. మరి ప్రభుత్వాలు కాస్త అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇలాంటి నిరుపేదల వైపున ఒక్కసారి వాళ్ళు చూసినట్లయితే వాళ్ళ జీవితాలు మారుతాయనే చెప్పొచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.